చెప్పినో దాన్ని మళ్ళా చెప్తా ఉన్న అధ్యక్ష, రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు పంపిస్తే తప్ప క్షమించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని సంపూర్ణంగా దానికోసం వినియోగిస్తే తప్ప ఆ పాత అరాచకం ఇక్కడ జరగదనే మెసేజ్ లౌడ్ గా పోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను దీన్ని ప్రకటించిన అధ్యక్ష. తూచా తప్పకుండా నేను శాసనసభకు హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష, పెద్దలందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, 100% రాజకీయ అవినీతి రహితంగానే పరిపాలన ఉంటది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. హైదరాబాద్ గోల్డ్ స్టోన్ భూదందాల్లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ నేత ఎంపీ కె కేశవరావు కుటుంబం కూడా గోల్డ్ స్టోన్ భూదందా ద్వారా లబ్ది పొందినట్లు తేలింది. కేకే కూతురు కోడళ్ల పేరు మీద 38 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినందుకు రిజిస్ట్రార్ కూడా సస్పెండ్ కూడా అయ్యాడు. తెలంగాణ వ్యాప్తంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ బాగోతాలపై ప్రత్యేక బృందాలు చేస్తున్న పరిశీలనతో ఈ కుంభకోణం బయటపడింది. 16 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయబడింది. దాంట్లో 38 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందనేసి ఆర్డర్స్ ఆడిట్లో పట్టుకొని దాని మీద సస్పెన్షన్ చేయడం జరిగింది. సలేహా ఖదీర్ అనేసి అప్పుడు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ యాక్ట్ చేస్తుంది. తన సీనియర్ అసిస్టెంట్ బట్ అప్పుడు సబ్ రిజిస్ట్రార్ లేనందువల్ల తనకి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా ఇచ్చారు. తను ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆర్డర్లో 38 ఎకర్స్ ఉంది. 38 ఎకర్స్ అది ఒక గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ అనే కంపెనీతో పాటు ఒక ఇంకా 10 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు విజయలక్ష్మి గద్వాల్ మరియు ఇంకా ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. గోల్డ్ స్టోన్ వాళ్ళు చెప్పినో దాన్ని మళ్ళా చెప్తా ఉన్న అధ్యక్ష, రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు పంపిస్తే తప్ప క్షమించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని సంపూర్ణంగా దానికోసం వినియోగిస్తే